కమ్యూనికేషన్ పరిచయం, భాగం 2లోని కమ్యూనికేషన్ రకాలు, భాగం 3లో మాస్ కమ్యూనికేషన్ స్వభావం మరియు భావన, భాగం 4లో జర్నలిజం స్వభావం భావన, భాగం 5లో భారతదేశంలో పత్రికా రంగ చరిత్ర. ఈ 5 బ్లాక్స్ 5 యూనిట్లు, ఎందుకంటే మీకు షార్ట్ పీరియడ్, ఒకసారి ఈ 5 యూనిట్లు చదివితే ఆటోమేటిక్గా ఆ బ్లాక్లోని మరొక యూనిట్ రిలేటెడ్ ఎటువంటి పాఠ్య భాగం ఉందో మీకు అర్థమవుతుంది సులువుగానే. ఒకసారి మిగతా యూనిట్లు జస్ట్ మామూలుగా చదివినా సరిపోతుంది. ఈ 5 యూనిట్ల పైన ఫోకస్ పెడతాను నేను, ఓకేనా? బ్లాక్ 1, 2, 3, 4, 5లో మొదటి 5 బ్లాక్లలోని మొదటి యూనిట్ పైన నేను మీకు చెప్తాను. చైతన్యం పరచడము, వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వడం పెంచడం కోసము. సో ప్రతి ఒక్క సామాన్యంగా మనిషి ఏంటి, సాంఘిక జీవి. సో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలనే అభిలాష ఉంటుంది. మాటల ద్వారా కానీ, ఛానల్స్ ద్వారా కానీ, ఇలా వివిధ రూపాల్లో సమాచారాన్ని తెలుసుకుంటాడు. ఓకే, ఇక మీరు ఒకవేళ సామాజిక బాధ్యత ఏంటి, కమ్యూనికేషన్ ఉన్న సామాజిక బాధ్యత ఏంటి అనే ఒకవేళ క్వశ్చన్ వస్తే, మీరు కమ్యూనికేషన్ డెఫినేషన్ చేస్తూ, కమ్యూనికేషన్ రకాలు కూడా చెప్తూ, కొంచెం విశ్లేషిస్తూ, తర్వాత సామాజిక బాధ్యత ఏంటి అనేది మీకు, ఇది కమ్యూనికేషన్ అనేది చాలా అంటే మనకు దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ వాడుతున్నారు. కొన్నిసార్లు మీరు లైవ్ అప్లికేషన్స్, అంటే మీరు ప్రజెంట్ ఉపయోగిస్తున్న అంశాలను కూడా మీరు మీ ఆన్సర్గా పేర్కొనవచ్చు. పుస్తకంలో ఉన్నది మాత్రమే కరెక్ట్ అని కాదు. సోషల్ సైన్సెస్లో ఎలా వస్తుందంటే, జర్నలిజంలో మనకి పుస్తకంలో మేము మీకు అవగాహన కోసం కొంత సమాచారం ఇచ్చాం. తర్వాత మీ లైవ్ అప్లికేషన్, అంటే మీరు మీ జీవిత కాలక్రమంలో మీరు ఎటువంటి సమాచారానికి సంబంధించింది ఎటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాచారం కానీ, అడ్వర్టైజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద కమ్యూనికేషన్. తర్వాత ఇప్పుడు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా కానీ, వీటన్నిటిని మీరు అప్లై చేసుకున్నప్పుడు, అంటే మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, వాటి ద్వారా ఎటువంటి లాభాలు కలుగుతున్నాయి ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఒక 7 కీలకమైన అంశాలు ఉంటాయి, మీరు ఒకసారి బుక్లో చూడండి. అంటే మనం ఇచ్చే సమాచారము, అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా సమాచారం ఇవ్వగలుగుతారు, కానీ మనం ఏంటి, జర్నలిజం విద్యార్థిగా, లేదంటే ఫ్యూచర్లో ఒక జర్నలిజం పాత్రికేయుడిగా కీలకమైన కొన్ని అంశాలు ఉండాలి. వాటిని మనం ఇచ్చే సమాచారంలో ఆ అంశాలు కవర్ అవుతున్నాయా లేదా అనేది ముఖ్యం. ఒకటి ఏంటంటే విశ్వసనీయత, క్రెడిబిలిటీ, లేదంటే ఏదైనా సమాచారం కానీ ఆ అంకెలకు సరైన క్రెడిబిలిటీ, అంటే సరైన వ్యక్తి నుండి, అంటే సోర్స్ ఎవరు, ఒక రోడ్డు ప్రమాదం జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన సోర్స్ ఎవరిస్తారు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కానీ, లేదంటే ఆసుపత్రిలో చూస్తుంటాం, కరెక్ట్ సరైన నెంబర్ని చెప్తారు. అలా మనం తీసుకునే సమాచార సేకరణ మూలంలో కూడా సమాచార న్యూస్ పేపర్ వ్యవస్థ కానీ, లేదంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా సరే, ఆ వ్యవస్థకి, అంటే వాటికి విశ్వసనీయత ఉంటుంది. మనం తరచుగా తప్పుడు సమాచారం ఇస్తుంటే ఆ పత్రిక లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా పైన వీక్షకులు లేదా రీడర్స్ వీళ్ళు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పోయినప్పుడు దాన్ని చదవడం మానేస్తారు లేదా చూడడం మానేస్తారు. సో మనం ఇచ్చే సమాచారము విశ్వసనీయతతో కూడి ఉండాలి. సమాచారం సంబంధించిన ఏ విషయాల్లో ఆ సందర్భానుచితంగా కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీద టెక్స్ట్ బుక్ ఉంది చూడండి. విషయం అంటే మనం చెప్పే మనం చెప్పే విషయం కూడా చాలా స్పష్టంగా ఉండాలి. చిన్న అంశాలతో, చిన్న వాక్యాలతో ఇవ్వాలి. స్పష్టత ఉండాలి. తర్వాత కంటిన్యూటీ ఉండాలి. కొన్నిసార్లు మనం ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ ఏం డెవలప్మెంట్ జరిగిందో కూడా మనం కంటిన్యూగా ఆ విషయము పూర్తిగా పాఠకుడికి అర్థమయ్యే విధంగా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ప్రస్తావిస్తూ మళ్ళీ కంటిన్యూటీగా ఆ సమాచారాన్ని ఇవ్వాలి. ఏ ఛానల్స్ ఉపయోగిస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఉదాహరణకి ఒక నిరక్షరాస్యుడికి న్యూస్ పేపర్ అనే మాధ్యమం ద్వారా సమాచారం చెప్పగలమా? చెప్పలేము. అప్పుడు మనం ఉపయోగించే ఛానల్ ఏంటి, అతనికి రేడియో లేదంటే టెలివిజన్ ఛానల్స్ ద్వారా ఇవ్వడం వల్ల ఆ సమాచారం అతనికి చేరుతుంది. సో ఇలా మనం ఎంపిక చేసుకునే సాధనం కూడా ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్
ఓకే. తర్వాత మనం ఎవరికి చెప్తున్నాము, వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుంది, అది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఎస్ఎస్సి లెవెల్ చదువుకున్న వ్యక్తి ఉంటారు, ఆ తర్వాత కొందరు చదువుకోని వ్యక్తి ఉంటారు, కొందరు డిగ్రీ లెవెల్లో చదివి ఉన్న వ్యక్తులు ఉంటారు, కొందరు డాక్టరేట్ చేసిన వ్యక్తులు ఉంటారు. ఇలా మనం ఇచ్చే సమాచారం ఏ సామర్థ్యం ఉన్న వ్యక్తులకి గానే మన వార్త, లేదంటే మనం ఇచ్చే ఛానల్, అంటే ఏ ఛానల్ ద్వారా, అంటే న్యూస్ పేపర్ కావచ్చు, లేదంటే మీడియా, ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా ఏదైనా కావచ్చు, అనేది అంశం అనేది వినికిడి సామర్థ్యం. ఆ రిసీవర్కి ఉండే వినికిడి సామర్థ్యాన్ని బట్టి కూడా, వినేవాడి సామర్థ్యాన్ని బట్టి కూడా మనం ఏ మాధ్యమం ద్వారా సమాచారం ఇవ్వాలనేది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో పాఠ్యభాగం నేను కొంచెం క్లుప్తంగా చెప్పేసాను ఆయన, కానీ సరే దీంట్లో కూడా ఇది ఎందుకంటే ముఖ్యమైన అంశం కాబట్టి. నెక్స్ట్ పాఠ్యభాగం 2లో కమ్యూనికేషన్ రకాలు ఉన్నాయి. ఇది చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అంటే దీన్నే ఇంట్రా పర్సనల్ అంటారు. వ్యక్తులు అంటే ఇక్కడ ప్లూరల్ ఉపయోగించకండి. వ్యక్తి అంటే మనోన్లీ మనమే. ఇంట్రా అంటారు ఇంగ్లీష్లో, INTRA. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక పాఠ్యభాగంలో మనకు వచ్చింది, మనం రిహార్సల్స్ చేసుకోవడము, కొన్నిసార్లు మనలో మనమే తలుచుకోవడము, ఆలోచించడం, మనలో మనమే కలలు కనడము, ఇవన్నీ కూడా వ్యక్తుల మధ్య, అంటే ఒక వ్యక్తికి మనలో ఉన్న మన వ్యక్తికే ఇంట్రా పర్సనల్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అంటారు. ఓకే, ముందుగా 4 రకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఒకసారి వీటిని చెప్తాను వినండి. తర్వాత వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, వాటి యొక్క పరిమితులు ఏంటి అనేది ఒక 3-4 నిమిషాల్లో స్పీడ్గా చెప్పేస్తాను, మీకు సులువుగానే అర్థమవుతుంది. మొదటి రకము వ్యక్తుల మధ్య, అంటే మన వ్యక్తి మధ్యలోనే. రెండవ రకము వ్యక్తుల మధ్య ముఖాముఖి, అంటే ఒకరు మరొకరితో మాట్లాడడం, అంటే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, ఒకరి నుండి ఒకరు మాట్లాడుకుంటారు. సో అదొక రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థ. నెక్స్ట్ బృందాల మధ్య కమ్యూనికేషన్, ఫ్రెండ్ టు ఫ్రెండ్, ఇంతకుముందు చెప్పింది ఒకటే మిత్రుడు, లేదంటే ఒక అమ్మతో బిడ్డతో అమ్మ, అలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము వ్యక్తుల మధ్య ముఖాముఖి కమ్యూనికేషన్. మొదటిది వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్, అంటే మనలోని మనం మాట్లాడుకోవడము. రెండవది వ్యక్తుల మధ్య ముఖాముఖి, అంటే ఒకరి నుండి మరొకరితో మాట్లాడడం. మూడవది బృందాల మధ్య కమ్యూనికేషన్, అంటే గ్రూప్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఫ్రెండ్స్, ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు, మిగతా ఫ్రెండ్స్ అందరు వింటున్నారు, లేదంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్తున్నాడు, మిగతా క్లాస్మేట్స్ అందరూ వింటున్నారు. ఏదైనా ఉపన్యాసం సమావేశం జరిగింది, స్పీకర్ మాట్లాడుతున్నారు, ఆ సమావేశానికి హాజరైన ప్రజలందరూ వింటున్నారు. ఓకే, అది గ్రూప్ కమ్యూనికేషన్. అయితే గ్రూప్ కమ్యూనికేషన్కి మాస్ కమ్యూనికేషన్కి డిఫరెన్స్, వ్యత్యాసం ఎలా అంటే, ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడడం, ఇక్కడ 1 to 1 ఉంటారు. అంటే ఉదాహరణకి కమ్యూనికేషన్ ఎలా అంటే, అమ్మ ఏదైనా పని అతని కొడుకుకు చెప్పింది, అది 1 to 1. అలాగే ఓన్లీ ఫ్రెండ్స్, ఇద్దరు మిత్రుల మధ్య జరిగే సంభాషణ, లేదంటే ఇద్దరు సహోద్యోగుల మధ్య జరిగే సంభాషణ, ఇద్దరు మధ్యన జరిగేది మాత్రమే ముఖాముఖి, అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి చెప్తుంటే మిగతా వాళ్ళందరూ వింటుంటారు. క్లాస్ రూమ్లో టీచర్ చెప్తుంటే క్లాస్ రూమ్లోని స్టూడెంట్స్ అందరూ వింటుంటారు. ఏదైనా సమావేశం జరిగినప్పుడు స్పీకర్ మాట్లాడుతుంటే ఆ సమావేశానికి హాజరైన వ్యక్తులందరూ వింటుంటారు. మాస్ కమ్యూనికేషన్ అంటే బృందాల మధ్య కమ్యూనికేషన్ అంటే కొంతమంది ఎలా అంటే, ఒక కమ్యూనిటీ ఒక బృందంగా ఉంటుంది, స్టూడెంట్స్ ఒక బృందంగా ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఒక బృందంగా ఉంటారు, అలాగే ఒక రిలీజన్ వ్యక్తులు ఒక బృందంగా ఉంటారు. ఇలా బృందాలు వేరువేరుగా, కాలనీ వాసులు ఒక బృందము. కానీ మాస్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే, మాస్ కమ్యూనికేషన్ సంబంధించిన విషయం సమాచారం అనేది దానికి ఏ లిమిటేషన్ ఉండదు. అంటే ఒక కమ్యూనిటీకి మాత్రమే చెప్పాలన్నా, ఒక విద్యార్థి గ్రూప్కి మాత్రమే చెప్పాలా, లేదంటే స్పోర్ట్స్ క్రీడాకారులకు సంబంధించిన వ్యక్తులకే చెప్పాలా, ఇలా విభజన ఉండదు, అందరికీ చేరుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, రిలీజియన్, జెండర్ అండ్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్, డెమోగ్రఫీ,
అంటే వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇటువంటి ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి చేరుతుంది. అందుకని దాన్ని మనం మాస్ కమ్యూనికేషన్ అని అంటాం.